Praise the Lord everyone. Welcome back to another video. How is everyone doing? So it's been a while. So let me give you a little update. So ee reel నేను Instagramలో పోస్ట్ చేశాక a lot of you had many interesting comments and many interesting questions. So వాటన్నిటిని ఆన్సర్ చేయడానికి మేబీ విల్ డూ అ సెపరేట్ వీడియో, విల్ టాక్ ఇన్ డెప్త్. అసలు బైబిల్ ఏం చెప్తుందనే విషయాలు క్లియర్గా మనం మాట్లాడుకుందాం. టుడేస్ ఎపిసోడ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ బికాస్ ఐ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ who is none other than my dear sister Queenie Elizabeth. Queenie, welcome to the channel. Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? I'm so happy to join my sister in this episode. Yes, so Queenie, how are we feeling today? ఈ టాపిక్ గురించి మా సిస్టర్ చెప్పినప్పుడు I was really happy ఎందుకంటే these topics are not really much talked about, especially single Christiansకి, Gen Zకి. These are very much needed. In fact, we've been studying upon it, meditating upon it for quite some time. Yes. So మాట్లాడుతున్న ప్రతి విషయాలు కూడా దే ఆర్ వెరీ బిబ్లికలీ ఓరియంటెడ్ అండ్ అస్ ఆల్సో మాకు టీనేజర్స్తో యంగ్స్టర్స్తో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. హెల్ప్ ఐ థింక్ ఐ లైక్ సమ్మన్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ని కనుక మీరు మిస్ అయినట్లయితే ఐ విల్ లింక్ ఇట్ అప్ హియర్. సో ఫస్ట్ ఎపిసోడ్ని చూసాక కమ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఎందుకంటే టుడే వీఆర్ గోనా డైవ్ ఇన్ టు ద థర్డ్ స్టెప్ ఏంటో అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. Before that, make sure you like, share and subscribe. Let's jump in. నౌ యూర్ అ సింగిల్ క్రిస్టియన్. ఒక వ్యక్తిని ఇష్టపడిన తర్వాత ఆ ఫీలింగ్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళారు. సో యూఆర్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. దాని తర్వాత దేవుని సమాధానం కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు. నౌ ద థర్డ్ స్టెప్, మీరు వెయిట్ చేస్తున్న ఆ క్రమంలో, ఆ టైం వ్యవధిలో మీరు ఏం చేయాలి అనేది మనం చూద్దాం. సో ద థర్డ్ స్టెప్ ఇస్ డిసర్న్ దేర్ క్యారెక్టర్. వాళ్ళ స్వభావాన్ని మీరు పరిశీలించాలి. అసలు డిసర్న్ దేర్ క్యారెక్టర్ అంటే ఏంటి? అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? ఎస్ మనం చూస్ చేసుకోబోయే పార్ట్నర్ ఎలా ఉండాలో బైబిల్ ఆల్రెడీ మనకి 70% క్లియర్గా చెప్పింది. ఆల్ ద గైడ్ లైన్స్ ఆర్ ఇన్ ద బైబిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో గైడ్ లైన్స్లో మనం టాప్ 3 మాత్రమే ఈ వీడియోలో చూద్దాము. సో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆర్ దేర్, గో రీడ్ యువర్ బైబిల్. మీ బైబిల్ మీరు చదివినట్లయితే యూ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. చూడండి, ఒక పర్సన్ని ఇష్టపడిన తర్వాత ఐ వాంట్ టు గెట్ ఇన్ టు అవర్ రిలేషన్షిప్, ఐ వాంట్ టు మ్యారీ, ఐ వాంట్ టు కోట్ దట్ పర్సన్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా, గాడ్ లవ్స్ టు ఇన్వాల్వ్ ఇన్ అవర్ లైఫ్స్ more than anybody else in this world ever want to. సో ట్రూ. నిజంగా దేవుడు మన జీవితంలో ఆయన ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఎంతో ఆసక్తితో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ డెసిషన్ విచ్ ఇస్ సో ఇంపార్టెంట్. అంటే రక్షణ తర్వాత అతి ప్రాముఖ్యమైన డెసిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్స్. ఇలాంటి డెసిషన్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాడా అంటే సర్టన్లీ నాట్. సో ఇంతకీ హౌ డు వి డిసర్న్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఒక వ్యక్తి క్యారెక్టర్ని, స్వభావాన్ని ఎలా పరిశీలించగలం? త్రూ ద లెన్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ద్వారా. నిజంగా బైబిల్ అనేది ఒక మతపరమైన పుస్తకంగా చాలామంది చూస్తారు. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ ఎ లైఫ్ గివింగ్ బుక్. అంటే బైబిల్ మన జీవితంలో ప్రతి సీజన్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇట్స్ లివింగ్. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. అది సజీవమైన వాక్యము. నెంబర్ 1, డు నాట్ మ్యారీ ఎన్ అన్బిలీవర్. ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవద్దు అని దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ ఇది చాలా స్పష్టంగా మనకి చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ నాట్ ఎ చాయిస్ బట్ ఇట్ ఈస్ అ కమాండ్. ఇది మనకు ఒక ఎంపిక కాదు, కానీ ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్. సో ట్రూ. నిజమే. ఇది వింటున్నప్పుడు మనకి చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఏంటి దేవుడు అన్బిలీవర్స్ని హేట్ చేస్తున్నాడా, మరి అవిశ్వాసులు దేవుడు ద్వేషిస్తున్నాడా, పార్షాలిటీ చూపిస్తున్నాడా, బయస్డ్గా ఉంటున్నాడా, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడా అంటే నో. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో బోత్ అన్బిలీవర్స్, బిలీవర్స్ కూడా ఉంటారు. సో వై డిడ్ గాడ్ సే దిస్ అంటే ఈ విషయంలో మాత్రం దేవుడు ఎందుకు అంత స్పష్టంగా స్పెసిఫిక్గా ఉన్నాడు అనే విషయం మనం చూసినట్లయితే, రిమెంబర్ వన్ థింగ్, ద పర్సన్ హూ యూ చూస్ టు బీ ఇన్ రిలేషన్షిప్ విత్, ద పర్సన్ హూ యూ చూస్ టు మ్యారీ. ఒక వ్యక్తితో రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని వివాహం చేసుకుందాం
చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీ జీవితం పైన చాలా గొప్ప ప్రభావం చూపిస్తాడు. దాట్ పర్సన్ విల్ ప్లే ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఈ ప్రపంచంలోనే మీ చివరి శ్వాస వరకు ఆ వ్యక్తి మీ పైన చూపించే ప్రభావము అంతా ఇంత ఉండదు. ఇట్ విల్ బీ ఎ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ యువర్ లైఫ్. నౌ హూ ఇస్ అన్ అన్బిలీవర్? ఒక అవిశ్వాసి అంటే ఎవరు? ఒక అన్బిలీవర్, అవిశ్వాసి అంటే ఎ పర్సన్ who doesn't accept Jesus Christ as their personal Lord and Savior. యేసుక్రీస్తుని వారి దేవునిగా, నిజ రక్షకునిగా అంగీకరించలేని వ్యక్తే అన్బిలీవర్, ఒక అవిశ్వాసి. ఎ పర్సన్ హూస్ ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ బట్ నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఏసైకి పెద్ద ఫ్యాన్ కానీ ఏసైకి శిష్యుడు కాదు. ఎ పర్సన్ హూ హర్డ్ అబౌట్ జీసస్ బట్ డస్ నాట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్. ఏసై గురించి తెలుసు కానీ ఏసైతో ఒక పర్సనల్ సంబంధం అనేది ఆ వ్యక్తికి లేదు. డు నాట్ మ్యారీ అన్ అన్బిలీవర్. ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవద్దు అనే ఈ ప్రిన్సిపల్ బైబిల్లో చాలా చోట్ల స్పష్టంగా రాయబడి ఉంది. ఎస్పెషల్లీ బైబిల్లో ఒక విషయం ఒక్కసారి కంటే ఎక్కువగా రాయబడింది అంటే ఇట్ ఈస్ వెరీ వైటల్. గాడ్ ఈస్ ట్రైంగ్ టు గెట్ అవర్ అటెన్షన్. ఇది చాలా ప్రాముఖ్యమని దేవుడు మనకి సూచిస్తున్నాడు. సో ఇంతకీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ మ్యారింగ్ అండ్ అన్బిలీవర్? ఒక అవిశ్వాసిని లేదా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే తప్పేంటి, రిలేషన్షిప్లో ఉంటే తప్పేంటి అని చాలామంది అనుకుంటూ ఉంటాము. సో ఇంతకీ బైబిల్లో దేవుడు ఎందుకు ఈ ప్రిన్సిపల్ పెట్టారు? బైబిల్లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు మామూలు వ్యక్తులు కూడా కాదు. దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద వైజెస్ట్. స్ట్రాంగెస్ట్ శాంసన్ అండ్ ద వైజెస్ట్ సోలమన్. సో మొదటిగా సంసోన్ని మనం చూసినట్లయితే ఒక అన్యురాలతో రిలేషన్షిప్లోకి వెళ్తాడు. తన్ని వివాహం చేసుకోవాలని తలంస్తాడు. సో ఈ లోపల తన జీవితంలో ఏం జరుగుతుందంటే సంసోన్కి దేవునితో ఉన్న సంబంధము తెగిపోతుంది. రెండోదిగా తన పర్పస్, తన ఉద్దేశాన్ని కూడా సంసోను ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉండటం మనం చూస్తాం. సో నెక్స్ట్ ద వైజెస్ట్ మ్యాన్, జ్ఞానవంతుడైన సోలమన్. సోలమన్ కూడా మనం చూసినట్లయితే చాలామంది అన్యులతో వివాహం చేసుకుంటాడు. చివరికి బైబిల్లో రాయబడుతుంది కదా, వాళ్ళందరూ కూడా సంసోను హృదయాన్ని దేవుని నుండి త్రిప్పివేశారు. దే హ్యావ్ టర్న్డ్ హిస్ హార్ట్ అవే ఫ్రమ్ ద లార్డ్. రెండోదిగా సోలమన్కు ఉన్న ఆ ఉద్దేశం కూడా సంపూర్ణంగా తన ఫుల్ఫిల్ చేయలేకపోవడం మనం చూస్తాం. రిమెంబర్ వన్ థింగ్, our relationship with Jesus and our purpose are the reason for our existence. దేవునితో మనకున్న సంబంధము అలాగనే మన ఉద్దేశమే ఈ భూలోకంలో మనం ఉండడానికి కారణం. ఈ రెండిటిని కూడా ఏదన్నా వ్యక్తి లేకపోతే ఏదైనా విషయం పక్క త్రోవే పట్టిస్తుందంటే దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తం కాదు. సో ఒక మాటలో చెప్పాలంటే ఒక అన్యురాల్ని అన్యుడిని వివాహం చేసుకోవడం అనేది దేవుని చిత్తము కాదు. వెయిట్, నాట్ జస్ట్ అన్బిలీవర్స్ బట్ ఈవెన్ లూక్వార్మ్ క్రిస్టియన్స్. నిలువెచ్చని క్రైస్తవులు, పేరుకి క్రైస్తవులే, లైక్ జోసెఫ్, డేవిడ్, మేరీ, బ్లెస్సీ, ఏంజల్. కానీ వారి జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే 50% లోకం, 50% గాడ్. దేర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇంకా వీళ్ళకి అన్బిలీవర్స్కి అంత పెద్ద డిఫరెన్స్ లేదు. బికాస్ బోత్ ఆఫ్ దిస్ కేటగిరీ పీపుల్ విల్ హ్యావ్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్. నెమ్మదిగా మీరు దేవుడి నుండి, ఆయన మీ పట్ల కలిగి ఉన్న పర్పస్, ఆ ఉద్దేశం నుండి తొలగిపోయే అవకాశం చాలా ఉంది. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ గుడ్ హీ ఆర్ షీ ట్రీట్స్ యూ. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది విషయం కాదు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారు అనేది విషయం కాదు. ఆ వ్యక్తితో మీరు ఎన్ని సంవత్సరాల వరకు, ఇయర్స్ వరకు రిలేషన్షిప్లో ఉన్నారో లేదో అనేది విషయం కానే కాదు. ఎందుకంటే ఇట్స్ గోనా ఫీల్ లైక్ బటర్ఫ్లైస్ అండ్ రెయిన్బోస్. కానీ సూన్ మీ హృదయాన్ని, మీ జీవితాన్ని పగలగొట్టేలా చేస్తుంది. ఎంతో వేదనతో, బాధతో, గాయాలతో, కన్నీరుతో మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మిగులుస్తుంది. అండ్ ఎక్కువ మంది ఎక్కడ కాంప్రమైజ్ అవుతారంటే, నేను మార్చుకుంటా, నా కోసం బాప్తిజం తీసుకుంటాడంట, నాతో చర్చికి వస్తుందంట, చర్చ్కి వెళ్ళడం ఏమీ ఇబ్బంది పెట్టారంట. నో 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 నో. When God says it's a no, then it's a big no. Let me say that again. When God says no, it's a big no. దేవుడు ఏమన్నా వద్దు అన్నాడంటే అది వద్దు.
Yes, and sadly we had many people come to us and share their stories. వారి కథను వారు మాతో పంచుకున్నారు అండ్ మా కళ్ళతో కూడా అనేక మంది జీవితాలు మేము చూసాం. అండ్ ద సాడ్ థింగ్ ఈస్ వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదిగిన వారే, భక్తిలో ఎదిగిన వారే, ప్రార్థనలో ఎదిగిన వారే, వాక్యంలో ఎదిగిన వారే. కానీ వాళ్ళ రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఏ కారణం చేతో తెలియదు కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ అన్బిలీవర్స్ని చూస్ చేసుకోవడము, ఈరోజు వాళ్ళు అట్టి రీతిగా సఫర్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ టు అస్. సో ఈ వీడియోని చూస్తున్న ఎవరైనా సరే ఒక అవిశ్వాసితో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి మీరు సిద్ధపడుతున్నట్లయితే, లేకపోతే ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నట్లయితే, ఇట్ ఈస్ నాట్ టు లేట్. ఈరోజే మీరు ప్రార్థన చేసుకొని దేవుని సహాయంతో ఆ సంబంధాన్ని మీరు వదిలిపెట్టండి. ఎందుకంటే ఇది దేవుడు మీ కొరకు ఉద్దేశించిన చిత్తం కాదు. దిస్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు శ్రేష్టమైన వ్యక్తిని ఉంచాడు, శ్రేష్టమైన బహుమానాన్ని ఆయన మీ కొరకు ఉంచాడు. బట్ దిస్ ఈజ్ నాట్ దాట్. ఇది మాత్రం ఆయన చిత్తం కాదు, ఇది మాత్రం ఆయన మీ కొరకు ఉంచిన శ్రేష్టమైన విషయం కానే కాదు. సో ఈ వీడియోలో ఒక పర్సన్ క్యారెక్టర్ని ఎలా డిసైన్ చేయాలనేది బైబిల్లో నుండి ఫస్ట్ ప్రిన్సిపల్ మనం చూసాము. వచ్చే వీడియోలో విల్ టాక్ అబౌట్ ది అదర్ 2 ప్రిన్సిపల్స్. అండ్ ఈ వీడియోలో వీ హ్యాడ్ సచ్ ఎ గుడ్ కాన్వర్సేషన్. ఐ థ్యాంక్ మై సిస్టర్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ ఎపిసోడ్. ఈ వీడియో ద్వారా మీరు ఆస్వాదించబడినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దాంట్లో తెలియజేయండి. అండ్ మీకు రిలేషన్షిప్ పరంగా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే డూ లెట్ us know. We are here to pray for you. Thank you for joining us. See you all in another video. Bye.